వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ శివార్లో ఎస్ఓటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 2,94,75,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 800 కేజీల గంజాయి కంటైనర్లో ఒరిస్సా నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నారనే విచారణలో తేలింది. కంటైనర్లో ఇంత పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తూ పట్టుబడటం ఇదే తొలిసారి. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పరారీలో ఉన్నాడు. ఇతను పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్గా ఒడిశాకు చెందిన సోమ్నాథ్ కారా ఉన్నాడు. అతను గతంలో గంజాయి రవాణా చేస్తూ అరెస్ట్ అయ్యాడు. మెయిన్ పెడ్లర్ కమ్ రిసీవర్ సురేష్ మారుతి పాటిల్ పరారీలో ఉన్నారు. డీసీఎం డ్రైవర్లు సంజీవ్ విఠల్ రెడ్డి, సప్లయర్ సునీల్ కోస్లా, జాగా సునాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.